గోరుచిక్కుడు మసాలా కర్రీ మంచి గ్రేవీతో టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా కొన్ని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగాక కొంచెం నువ్వులు ఇంకా ఎండు కొబ్బరి కూడా వేసి వీటి మూడుని కొంచెం సిమ్లో పెట్టి వేయించాలి. ఇక్కడ కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలి. దాంట్లో కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, పెద్ద సైజ్ టొమాటో కట్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేయాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి బాగా కలిపి దాంట్లో కరివేపాకు వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్గా అయ్యాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక దాంట్లోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలిపి దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు వేసి దాన్ని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దాంట్లోకి టొమాటో యాడ్ చేసుకోవాలి. టొమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి దాంట్లోకి వేసుకోవాలి. వేసి అది బాగా కలిపి దాంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఇంకోసారి మంచిగా కలిపి అది చిక్కుడుకాయ మునిగేంత వరకు నీళ్లు పోయాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని నీళ్లు పోసి అది కలిపి లాస్ట్లో గరం మసాలా వేయాలి. గరం మసాలా వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి ఆఫ్